గురుగారు ఆ చెట్టుకున్న ఫ్రూట్స్ అన్ని నేనే కోసేసాను గురుగారు. ఓకేనమ్మా. ఈ ఫ్రూట్స్ నేను అంతకుముందు ఎప్పుడు తినలేదు. చెప్పారు ఈ బాగుంటాయి పుల్ల పుల్లగా తీతీగా అని. చాలా బాగున్నాయి నిజంగానే. అది అసలు హైదరాబాద్ లో కూడా ఎక్కడ అమ్మారు గురుగారు? ఇక్కడ అమ్ముతారమ్మా, జహీరాబాద్ లో అమ్ముతారు, అన్ని ప్రాంతాల్లోనే అమ్ముతారు. చూస్తున్నాను ఇది ఎంత స్వీట్ గా పుల్ల పుల్లగా. ద్రాక్ష పండు కంటే బాగుంటుందమ్మా. దీన్ని మొర్రి పళ్ళు అంటారమ్మా. దీన్ని మొరలి చెట్టు అంటారు. ఈ చెట్టు బెర్రీస్ లాగా ఉన్నాయి గురుగారు. అవునమ్మా, బ్లాక్ బెర్రీస్ అలా వెరైటీ వెరైటీ పుల్ల పుల్లగా తీతి. అంటే యుఎస్ లో బ్లాక్ బెర్రీస్ అయ్యాయి అంటే మీరు కేజీ 2000 పెట్టి కొనుక్కు తింటారమ్మా. అదే మొరిపళ్ళు ఈ అడవిలో దొరుకుతాయంటే దీనికి వాల్యూ ఉండదు. కానీ దీంట్లో కూడా అద్భుతమైన మూలిక లక్షణాలు ఉన్నాయమ్మా ఈ చెట్టులోని గింజలోని. దీని లోపల ఉన్న గింజ ఎండలో పెడితే పగులుతుందమ్మా. దాంట్లో వచ్చి పప్పే సారపప్పు అంటారు దాన్ని. అది కేజీ 4000 అమ్మా. బయట అమ్ముతారు. అది మన స్వీట్ల మీద వాటి మీద వేసి రకాల్లో ఒక పప్పుల్లో ఇది కూడా ఒక పప్పు అమ్మ. అది దీనికి అనేక రకాల మూలిక లక్షణాలు ఉన్నాయమ్మా. దీనిని మొరలి చెట్టు అంటారు. మొరలి. దీని పండుని మొర్రిపళ్ళు అంటారమ్మా. పిట్టలు బాగా తింటాయి, మనుషులు కూడా బాగా తింటారు. ఇది వర్షం అలా ఒక తొలకరి వర్షం చినుకులు పడగానే ముగ్గిపోతాయమ్మా. ఇవి కొంచెం ఎర్లీగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను 20 సంవత్సరాల నుంచి వీటిని అబ్జర్వ్ చేస్తున్నానమ్మా. అప్పట్లో మే నెలలోని జూన్ నెలలో వచ్చేదమ్మా పండు. ఇప్పుడు మార్చి నెలాఖరు ఏప్రిల్లోనే పళ్ళు వచ్చేస్తున్నాయి. అదేవిధంగా ప్రకృతి మారిపోతుంది అనడానికి ఇవి కూడా ఒక ఎగ్జాంపుల్ అమ్మ. మనం ఈ మొర్రి చెట్టు ఏదైతే ఉందో దీని బార్క్ అమ్మ, ఇది ఉంది కదా, దీన్ని కట్ చేస్తే చాలా థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇంత దళసరం ఉంటుంది దాన్ని. బాగా 1 ఇంచ్ నియర్లీ ½ ఇంచ్ నుంచి పెద్ద చెట్టు అయితే 1 ఇంచ్ థిక్నెస్ ఉంటుందమ్మా. ఎర్రగా ఉంటుంది లోపల. దానిని తీసుకుని పచ్చిదాన్నే బాగా మెత్తగా నూరుకోవాలి. నూరుకుని నీకు ఎముక ఇరిగిపోయిందమ్మా, ఈ చెయ్యి ఇక్కడికి ఇరిగిపోయింది. ఇరిగిపోతే దాన్ని ఏం చేయాలంటే సెట్ చేసిన తర్వాత ఆ బార్కు నూరిన దాన్ని ఒక ½ ఇంచ్ థిక్నెస్ వేసి కట్టేయాలమ్మా. కట్టేసి దాన్నే ఒక 2 తులాలు బాగా మరగ కాసిన పాలతోటి మింగాలి. 1 తులం నుంచి 2 తులాలు. బాడీ వెయిట్ని బట్టి డోసేజ్ ఉంటుందమ్మా. ఆ విధంగా ఉదయం సాయంత్రం కట్టు కూడా ఉదయం మళ్ళీ కట్టిప్పేసి సాయంత్రం మళ్ళీ కట్టాలమ్మా. కరెక్ట్గా 10 to 12 డేస్లో ఆ బోన్ పూర్తిగా అతుక్కుపోతుందమ్మా. ఈ బోన్ సెట్టింగ్లో ఉపయోగపడే మూలికల్లో ఒక అద్భుతమైన మూలిక ఈ మొరలి చెట్టు. ఇది మన ప్రేక్షకులకి మళ్ళీ చెప్దామమ్మా. ఎవరైతే దీన్ని నోట్స్గా రాసుకుంటున్నారో వాళ్ళకి దీని పేరు మొరలి చెట్టు. ఇది ఈ పళ్ళుని మొర్రి పళ్ళు అంటారమ్మా. ఈ బజార్లో అమ్ముతారు ఇప్పుడు ఈ సీజన్లో. ఏదైతే ఈ మొరలి చెట్టు ఉందో దీని పండు లోపల ఉండే గింజ నుంచి వచ్చేదాన్ని సారపప్పు అంటారు. చాలా కాస్ట్లీ అమ్మ. మన బాదం పిస్తాల కన్నా బలమైంది, చాలా కాస్ట్లీ ఫుడ్ అనమాట అది. ఆ చెట్టు యొక్క బార్క్ అమ్మ. ఆ బార్క్ తీసుకుని దాన్ని ఆదివారం తీసి తడిగుడ్లో చుట్టుకుని ఉంచుకుంటే వారం అంతా ఉంటుందమ్మా. దాన్ని బాగా మెత్తగా నూరుకుని ఎక్కడైతే మీకు బోన్ ఇరిగిపోయినా పగిలిన ఫ్రాక్చర్ అంటారు కదా, పూర్తిగా క్రాక్ అంటే ఇరిగిపోవటం కానీ ఫ్రాక్చర్ కానీ ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ ఏదైనా సరే దాని యొక్క తాటని మెత్తగా నూరుకుని 1 తులం బాగా మరగ కాసిన పాలతోటి తీసుకున్న ఆ నూరిన పేస్ట్ ఏదైతే ఉందో అది ½ ఇంచ్ థిక్నెస్లో ఇరిగిపోయిన చోట వేసమ్మా పైన కట్టేయాలి. అలా ఉదయం సాయంత్రం ఓపుకుంటే కట్టుకోవాలి, లేకపోతే 24 అవర్స్లో మళ్ళీ ఆ కట్టు తీసేసి కొత్తది వేసి మళ్ళీ కట్టాలి. అలా కడితే కనుక 1 వీక్లో పూర్తిగా ఆ ఎముక అనేది అతుక్కుపోతుందమ్మా. బయట మీరు ఈ మూలికలు నమ్మకుండా మోడర్న్ మెడిసిన్లోకి వెళ్ళి అక్కడ ప్లాస్టర్ అనేది వేస్తారు కదమ్మా, సిమెంట్ కట్టు అంటాం మనం. అది వేసుకున్నాక కూడా దీన్ని వాడుకుంటే మీరు 6 వారాల నుంచి 14 వారాలు ఉంచాలి, 12 వారాలు ఉంచాలి, 8 వారాలు ఉంచాలని చెప్తారు కదా కట్టు. 3 వారాలు ఇప్పేచ్చమ్మా. అంత మంచిగా ఇది ఎముకల్ని బోన్ సెట్టర్స్లో ఒక నెంబర్ 1 మూలికమ్మ ఇది. అది బాగా చెప్పారు గురుగారు. ఇవి మనం ప్రేక్షకులకు కూడా చూపిస్తాము. ఈ ఫ్రూట్స్ అండి చిన్న ద్రాక్ష పళ్ళే ఉన్నాయి కదమ్మా, బాగా ముగ్గురి ఇండియన్ బెర్రీస్ లాగా పుల్లగా తీయగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. లోపల గ్రీన్ కలర్ ఇలాగా తిన్నాక అలాగా గ్రీన్ కలర్ వచ్చింది. ఈ గ్రీన్ కలర్ అది ఎండలో వేయాలమ్మా. బాగా ఎండితే పగులుతుంది, అప్పుడు ఎడదీస్తే పప్పు వస్తుందమ్మా. ఒక బాదం పప్పు లాంటిది ఒక పప్పు వస్తుంది అంటున్నారు. అది చాలా కాస్ట్లీ అంట, 3000 4000 అని చెప్తున్నారు.
అలాగే ఫ్రూట్స్ తినటానికి ఉపయోగపడుతుందని అనుకున్నాను, కానీ ఫ్రూట్స్ కొమ్మలు చెట్లు ఇలాగ బెరడులు కూడా ఇలా కట్టులకి వాటికి ఉపయోగపడతాయని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇది నిజంగానే అసలు ఈ ఫ్రూటే ఉందని తెలీదు, ఎముకలు కట్టడానికి ఉపయోగపడుతుంది. సో మనం ఇవన్నీ ఇలాంటి ప్లాంట్స్ మనం ప్లాంట్ చేసుకుంటే నాటుకుంటే నయం మన ఇండ్ల దగ్గర. ఓకేనమ్మా, బాగా చెప్పారు గురువుగారు. మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మన ప్రేక్షకులకి చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు గురువుగారు.